ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు 12 ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక సంఘాల మద్దతు. టీడీపీ ఎన్నికల పరిశీలకులు వేపాడ చిరంజీవిరావు వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు, ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీటీసీ శ్రీధర్లు విజ్ఞప్తి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైనదని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వరకు కాకినాడ నగరపాలక సంస్థ, అర్బన్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో నగరపాలక అదనపు కమిషనర్ KT సుధాకర్, డిప్యూటీ కమిషనర్ K మనోహర్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, MHO డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్న ఈ ర్యాలీని జేసీ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఓటింగ్లో అందరూ పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, వార్డ్ ఎమ్యూనిటీస్, ప్రజారోగ్య సిబ్బంది, కాకినాడ అర్బన్ పరిధిలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ స్మార్ట్ సిటీ వరకు ఈ ర్యాలీ సాగింది. more and more participation in the voting process అందరికీ democratic participation చేస్తే better results కూడా వస్తుంది. In Kakinada జిల్లా presently కూడా more than 16 lakh voters are enrolled as of now. Out of the 16 lakhs ఇది last 2024 general election లో కూడా 80.3% మొత్తం మనకి outcome వచ్చింది. They have turned out for the voting, which shows one of the best voting percentage in the entire India also. సో ది షోస్ దట్ అందరికీ అవగాహన ఉన్నాయి. కానీ మనము కూడా కొత్త ఎవరెవరు న్యూ ఓటర్స్ ఉన్నాయి 18-90s 19 years వాళ్ళు ఇంకో కూడా ఫోకస్ చేస్తాము. సో దట్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేషన్ కమ్స్ త్రూ దెమ్. ప్రస్తుతం ఆల్సో మన కాకినాడ జిల్లాలో 36,000 18 to 19 years ఓటర్స్ ఉన్నాయి. తర్వాత మనము PWD ఓటర్స్ చూస్తే కూడా మోర్ దెన్ 19,500 ఓటర్స్ ఆర్ ఎన్రోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు 12 ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక సంఘాల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయా సంఘాలకు చెందిన నాయకులు, ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సమక్షంలో వారు తమ మద్దతును పేరాబత్తుల రాజశేఖర్ కు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో STU, PRTU, పండిత్ పరిషత్, HMS, CRP, వెలుగు టీచర్స్ అసోసియేషన్, యంగ్ మెన్స్ చేయూత ఫౌండేషన్, పీడీలు, PETలు తదితర సంఘాల నాయకులు తరలివచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మద్దతు ప్రకటించారు. అయితే మేము DSC నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఈ మధ్య రావడం, దానికి తగ్గట్టుగా SC క్లాసిఫికేషన్కి సంబంధించి ఏకసభ్య కమిటీని కూడా వేయడం, అది తొందరలో రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా మేము DSC నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అలాగే గత 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మధ్యలో మేము కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే జనవరి, జూన్ మధ్యలో గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిప్యూటీ ఈఓ కానీ 16 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్స్ డేట్స్ని ఏపీపీఎస్సీ వారు చాలా వరకు ప్రకటించేశారు. ఇవి కాకుండా 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఒక 16 కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి 850 ఉద్యోగాలు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి పొందడం జరిగింది. వాటిని కూడా జూన్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూసుంటారు, మొన్నే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2,05,000 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అయితే అర్సల్ మెట్టలవాడు ఇనుముక కర్మాగారం కానీ, ఎన్టీపీసీ వారి ప్రాజెక్టు కానీ, గూగుల్ క్లౌడ్ ప్రాజెక్టు కానీ, ఇట్లా అనేక పెట్టుబడి సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అవన్నీ ప్రారంభించిన తర్వాత కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ని కలిగించడానికి అవకాశం ఉంది. ఈ చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దావోస్ ఎకనామిక్ ఫోరంలోకి వెళ్ళి అనేక పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలలన్నీ నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులో ఉన్న పట్టభద్రులందరినీ మేము పేరు పేరున కోరేది ఒక్కటే, మీరు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిపించారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలు అటు ఆలపాటి రాజా గారిని, ఇక్కడ పేరాబత్తుల రాజా గారిని కూడా గెలిపిస్తే ఈ 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా మీ కోరికల్ని, మీ సమస్యల్ని ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు డిటెన్షన్ సిస్టమ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1970 ప్రాంతంలోనే డిటెన్షన్ సిస్టాన్ని రద్దు చేశారు. ఇప్పుడు నాన్ డిటెన్షన్ సిస్టమే కొనసాగుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా నాన్ డిటెన్షన్ సిస్టాన్ని కొనసాగిస్తుందండి. మొన్న అయితే లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్లో కూడా పిల్లలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ గోయింగ్ కాకుండా సిబిఎస్ఈ సిలబస్ మోడల్లోనే డైరెక్ట్గా సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటే ఎలా ఉంటుందని చెప్పి లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి కూడా ఆలోచిస్తున్నారండి. కాబట్టి ప్రస్తుతం డిటెన్షన్ విధానం తీసుకొచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదండి. అయితే లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యలో నాణ్యతను పెంచాలని చెప్పి లెర్నింగ్ అవుట్కమ్స్ని ఎట్లా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప డిటెన్షన్ విధానం తీసుకొచ్చే విధానం అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేదండి. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడమే కాకుండా వారితో గౌరవంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగా సూచించారు. కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామస్తులు, పలువురు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ వైద్యులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండరని, వైద్య సేవలు అందించట్లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటూ గ్రామస్తులు కొందరు మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులను వెంటబెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడి వైద్యులను, సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే ఆ విషయాలపై డిఎం&హెచ్ఓకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోన్ చేసి మాట్లాడారు. కొమరగిరి పిహెచ్సి కొమరగిరిలో ప్రజల కంప్లైంట్ మీద విజిట్ చేయడం జరిగింది. 2 డాక్టర్స్ ఉన్నారు. జూనియర్ డాక్టర్ ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. సీనియర్ల మీదే కంప్లైంట్ ఎక్కువ ఉన్నాయి గ్రామంలో. అంటే వచ్చిన పేషెంట్లకి రెస్పెక్ట్ లేకుండా, ఆయన అసలే ఇన్వాల్వ్ అవ్వకుండా పేషెంట్స్లో, అదేవిధంగా గ్రామంలో ప్రజలు ఎవరు వచ్చినా కూడా మాట్లాడకుండా ఆయన నడవడిక గౌరవప్రదంగా లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ ఇస్తున్నాను. నేను ఇవాళ వచ్చాను, ఆయన సీట్లో కూడా లేరు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. అలాగే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. మిగిలినన్నీ బాగానే ఉన్నాయి. ఒక యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పి, అంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను విజిట్కి వచ్చాను. చేత రాబోయే రోజులు యాటిట్యూడ్ మార్చుకుని మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి డిఎం&హెచ్ఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ప్రమాదాలు నివారించేందుకు విధిగా హెల్మెట్లను ధరించడం, సీట్ బెల్ట్లు పెట్టుకోవడం విధిగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీటీసీ శ్రీధర్లు పేర్కొన్నారు.
కాకినాడ భానుగుడి సెంటర్లో మెడికవర్ హాస్పిటల్ రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 36వ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా రహదారి భద్రత ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి మురళీకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని రంగురంగుల బెలూన్స్ ను గాల్లోకి వదిలి జెండా ఊపి ప్రచార ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చునన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని, కార్లో ప్రయాణించేవారు ముందు వెనుక ఉన్నవారు కూడా సీట్ బెల్ట్లను పెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ ఎమర్జెన్సీ వైద్యులు డాక్టర్ జయప్రకాష్, డాక్టర్ అరుణ్లు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదాల్లో వెనుక సీట్లలో ఉన్నవారు అధికంగా గాయాల పాలవుతున్నారని, వెనుక ఉన్నవారు కూడా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్, రవాణా శాఖ అధికారులు, కాలేజ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. Pedestrians కూడా ఇలాగ క్రాసింగ్స్ లో when they are crossing through they should follow the traffic rules. The slides చూస్తే whenever the traffic is stopped only then they should cross. సో ఇది గవర్నమెంట్ అండ్ ట్రాఫిక్ పోలీస్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు, మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ, మన అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో ఈ విషయమే మనము ఇలాగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేసిన తర్వాత వీ వాంట్ దట్ ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు యూ షుడ్ క్రియేట్ అవేర్నెస్ మీ ఫ్యామిలీ గురించి, మీ రిలేటివ్స్లో కూడా ఇన్ష్యూర్ చేయండి దట్ అట్లీస్ట్ దే ఆర్ ఫాలోవింగ్ ట్రాఫిక్ రూల్స్. మన సైడ్ నుంచి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే కంపల్సరీ దిస్ అన్నెసరీ యాక్సిడెంట్స్ విల్ రిడ్యూస్. నేషనల్ హైవేస్లో కూడా ఇఫ్ వి కంట్రోల్ ద ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేస్ వల్ల ఇలాగే కేసెస్కు రిడ్యూస్ చేస్తే దీస్ యాక్సిడెంట్స్ నెంబర్స్ విల్ డెఫినెట్లీ బి రిడ్యూసింగ్. అండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ విషయమే మెనీ న్యూ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్ అప్. అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ మే ఇప్పుడు ఎనీ వెహికల్ దే ఆర్ పార్కింగ్ దే మస్ట్ హ్యావ్ దేర్ హెల్మెట్స్. లైక్ 2 వీలర్స్లో కలెక్టరేట్లో కూడా మనం అలాగా బోర్డు పెట్టాము లైక్ నో హెల్మెట్ నో ఎంట్రీ అలాగా. సిమిలర్గా ఆ తర్వాత పెట్రోల్ బంక్స్ ఏరియాలో కూడా నౌ పెట్రోల్ వీ షుడ్ try to avoid giving petrol to anyone who is coming without the helmet. So, but since this awareness campaign is for the public participation, Jan Andolan Laga, if you ensure that my family at least is following each and every traffic rule. మీకు ఎన్లైట్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైనా ట్రామాలో కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకురావడానికి కొన్నిసార్లు మనం కొంచెం భయపడతాం, ఎందుకంటే ఆ పేషెంట్ తీసుకొస్తే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ సమరిటన్ యాక్ట్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. దాని ద్వారా మీరు ఏ పేషెంట్ అన్నా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొస్తే మీకు గవర్నమెంట్ నుంచి ఒక అంటే నగదు ప్రోత్సాహం, అంటే ఒక మిమ్మల్ని మీ కైండ్నెస్ని గుర్తించి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రివార్డ్ వస్తుంది. అలాగే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మీరు ఆ పేషెంట్ అక్కడ పెట్టేసి మీరు మీ పనికి వెళ్ళిపోవచ్చు. తర్వాత అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు టేక్ కేర్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏ పేషెంట్ అయినా మీకు ఎవరన్నా దారిలో ఉంటే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకురొచ్చు. దానివల్ల మీరు ఏమీ భయపడక్కర్లేదు. తర్వాత ఇంకొకటి మన అధికారులు చెప్పినట్టు సేఫ్టీ ముఖ్యం. ముందు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ముందు పాటించాలి. అలాగే ఎలాగంటే స్పీడ్ లిమిట్స్ క్రాస్ చేయకూడదు. తర్వాత రెస్సరీ అంటే హెల్మెట్స్ పెట్టుకోవాలి. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఒకసారి డ్యామేజ్ అయితే అట్లా మనం ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయాలి. ఒకటి బ్రెయిన్, ఇంకోటి స్పైనల్ కార్డ్. చెప్పడం కన్నా ముందు మనం ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ఫస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో టుడే ఒక విషయంలో నేను ఎక్కువ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, అది సీట్ బెల్ట్ వేసుకుంటాం. ఎంతసేపు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ముందు వాళ్ళు వేసుకుంటాం కదా సీట్ బెల్ట్, వెనక వాళ్ళు వేసుకుంటాం కూడా అంతే ఇంపార్టెంట్. యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ నేను చూసే కేసెస్ ఎక్కువ శాతం ఈ మధ్య ముందు వాళ్ళ ద్వారా రావట్లేదు, వెనకాల వాళ్ళ వల్ల వస్తుంది. సో వెనకాల వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవుతున్నారు ముందు వాళ్ళకన్నా. ముందు వాళ్ళు అవేర్నెస్ వల్ల ఎంతో కొంత వేసుకుంటున్నారు సీట్ బెల్ట్, కానీ వెనక వాళ్ళు అసలు వేసుకుంటాం మానేస్తున్నారు. అదేదో ఒక ఫ్యాషన్ లాగా ఉందన్నమాట. అంటే సీట్ బెల్ట్ వేసుకోమంటే అదేదో చేయకూడని విషయంలాగా ఒక అవగాహన మొత్తం జనాల్లో, ఏదో అదొక ఫ్యాన్సీ టర్మ్ లాగా అయిపోయింది. డ్రెస్ పాడైపోద్ది, నలిగిపోద్ది అని అనుకుంటున్నారు. డ్రెస్ పాడైతే నలిగితే మళ్ళీ ఇస్త్రీ చేసుకోవచ్చు, ఎముకలు ఇరిగితే అది రిపేర్ చేసి మళ్ళీ మీరు నార్మల్ లైఫ్కి వెళ్ళాలంటే కనీసం 3 నెలలు పట్టింది, ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ప్లాన్. ఒకవేళ ప్లాన్ ప్రకారం అవ్వకుండా ఉంటే కనుక ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. 6 నెలలు మీ జీవితకాలం పాటు మీరు మళ్ళీ నార్మల్ చేయడానికి రాలేదు. సో ఈ రేర్ పర్సన్స్ అంటే వెనకాల కూర్చునే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ వేసుకుంటాం కంపల్సరీ. అది అలవాటు చేసుకోండి, మీరు అలవాటు చేసుకోండి, ఇంకో నలుగురికి చెప్పండి. సో దట్ ఈస్ హౌ వీ కెన్
reduce the amount of damage during accident. జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి వద్ద ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మొక్కను నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం నిమిత్తం 16 లక్షల చెక్కును కోరమండల్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు అందజేశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ కోరమండల్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కోరమండల్ సంస్థ నిర్వహించడం ప్రశంసనీయమని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు కోరమండల్లో చేపడుతున్న పలు రకాల కమ్యూనిటీ అభివృద్ధి మరియు బాలికల మహిళా సాధికారత కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ప్లాంట్ పరిసర ప్రాంతాలలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 30 మందికి సైకిళ్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి వెంకట్, కోరమండల్ ఫైనాన్స్ మేనేజర్ కృష్ణ కిషోర్, సిఎస్ఆర్ మేనేజర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ మదర్గా ఉండి వాళ్ళ పిల్లల్ని చదివించడం వేరు. బీయింగ్ ఎ మదర్ హు హస్ టాప్డ్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ అండ్ 11th క్లాస్, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కూడా అర్థం చేసుకున్న పరిస్థితిలో వాళ్ళ పిల్లల్ని చదివించడం వేరు. ఐమ్ రైట్? చదువుకున్న జనరేషన్ ఆ మదర్ది కాదు, నా ఉద్దేశం ఆ మదర్కి వచ్చే పిల్లలది. ఆ పిల్లల జనరేషన్ని ఐఎమ్ షూర్ దట్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు గెట్ డెస్ట్రాయిడ్. దేర్ ఇస్ నోట్. మీరే చూడండి మీ ఊళ్ళలో ఎంతమంది చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్న మదర్స్ పిల్లలకి వర్సెస్ కొంతవరకు చదువుకోనుండి ఉన్న మదర్స్ పిల్లలకి. మై మదర్ ఇస్ అ టీచర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే మదర్, ఇఫ్ అట్ ఆల్ షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, ఐ నో వేర్ ఐ వుడ్ బి. ఐ హావ్ సీన్ మై ఓన్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్లోనే మదర్స్ చదువుకోకుండా ఫాదర్స్ కొంత వర్క్ మీద బయటకు వెళ్ళిపోవడము, లేకపోతే బయట ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఆ వాతావరణం వేరు, ఇంట్లో చదువుకున్న లేడీ ఉండడం వేరు. సో యూఆర్ స్పాయిలింగ్ వన్ జనరేషన్, ద నెక్స్ట్ జనరేషన్, బికాస్ త్వరగా చదువు అవడం వల్ల. సో టు ఆల్ కిడ్స్, ఎస్పెషల్లీ యు ఆర్ ఇన్ ఏజ్ వేర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతాను, 10th కదా. సో ఏమున్నా చదవాలి, ఇంట్లో ఎంతున్నా బయటకు వచ్చిన హాస్పిటల్లో ఉన్నా చదవాలి. లేదు బలవంత పెడుతున్నారంటే ఏదో విధంగా అట్లీస్ట్ నేను అట్లీస్ట్ కలెక్టరేట్ ఏదో ఒకటి వస్తే నేను వీల్ టు కౌన్సిల్, నేను ఎందుకు రాకుండా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. సో దయచేసి డోంట్ గివ్ అప్, మధ్యలో వదిలేయకూడదు. సో అట్లీస్ట్ డిగ్రీ పూర్తయితే మీ కాలం మీద నిలబడగలిగితే ఎవరన్నా గౌరవిస్తారు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఎవరు పెళ్లి చేసుకున్న వాడు సరే నాకు ఏం పెడుతున్నా కదా, నేను ఫుడ్ పెడుతున్నా కదా అన్నట్లే ఉంటుంది. అంతేనా? ఇట్స్ ద సేమ్ థింగ్. సో దయచేసి అర్థం చేసుకుంటాను ఆశిస్తూ. సో ద నెంబర్ నేను చెప్తున్నది ఇందాక చైల్డ్ ఆఫీస్ దగ్గర అలాగే ఎనీ అదర్ ఇష్యూ. ప్రజలకు నాణ్యమైన ప్రాపర్టీలను అందించేందుకు క్రెడాయ్ సభ్యులు పనిచేస్తున్నారని క్రెడాయ్ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, నేషనల్ సెక్రటరీ రామ్ రెడ్డి తెలిపారు. కాకినాడ డిమార్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రెడాయ్ కాకినాడ చాప్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ కమ్ముల విజయకృష్ణ, కార్యదర్శి టీవీ రమణారావు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతోనూ వేద మంత్రోచ్చరణల నడుమ అతిథులకు కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ప్రెసిడెంట్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులు నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, నేషనల్ జనరల్ సెక్రటరీ రామ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయం వివిధ విభాగాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్రెడాయ్ ఎంసీ మీటింగ్ సరోవర్ పోర్టుకో హోటల్లో జరిగింది. కార్యక్రమానికి క్రెడాయ్ కాకినాడ చాప్టర్ సెక్రటరీ రమణారావు స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రామ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజా శ్రీనివాస్, స్టేట్ ప్రెసిడెంట్ రమణారావు, సెక్రటరీ శ్రీనివాసరావు, ట్రెజరర్ రాజశేఖరరావు, వైస్ ప్రెసిడెంట్ రాయుడులు పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో పాల్గొన్న అతిథులకు క్రెడాయ్ సభ్యులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రెడాయ్ రాష్ట్ర వ్యాప్తంగా 20 శాఖలు కలిగి ఉందని, దానిలో 6 శాఖలు సొంత భవనాలు కలిగి ఉన్నాయని, నేడు 7వదిగా కాకినాడ శాఖను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ నెక్కండి శ్రీనివాస్, నాయకులు బలరాం, చంద్రశేఖర్, ప్రసన్న, రాంబాబు, పురం మాణిక్యాలరావు సభ్యులు పాల్గొన్నారు. సమస్యలను వివరించడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి మనకి సంబంధించిన సమస్యల మీద చాలా అనుకూలంగా మనకి డెసిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూపేణ మనకి 3 అమెండ్మెంట్స్ 3 జియోస్ ఇష్యూ చేశారు. జియో నెంబర్ 3 లేఅవుట్స్ సంబంధించింది, అట్లానే జియో నెంబర్ 4 బిల్డింగ్ బైలా సంబంధించింది, అట్లనే జియో నెంబర్ 5 అనేది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఈ 3 జియోస్ మనకి
ఇష్యూ చేయడం జరిగింది. దాదాపు ఈ 5-6 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం సైడ్ నుంచి మనకి సంబంధించిన ఇష్యూస్ మీద ఇటువంటి అమెండ్మెంట్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఈ సందర్భంగా ఏంటంటే మన ఇప్పుడున్న ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎంఏడి మినిస్టర్ నారాయణ గారికి, అదేవిధంగా మనం ఎప్పుడైనా రిప్రజెంటేషన్ సంబంధించి మనం నారా లోకేష్ గారికి కూడా 2-3 సార్లు కలిసి వివరించడం జరిగింది. ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మన సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంఏడి మినిస్టర్ గారికి ఆయన రిక్వెస్ట్ చేయడం, దాని మీద ఆయన స్పందించి మన సమస్యలు చాలా వరకు పరిష్కరించారు. సో వారందరికీ కూడా మన క్రెడై ఏపీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2047 నాటికి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఉండాలని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు టాటా ఏఐఏ రతన్ టాటా స్ఫూర్తిగా సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పద్మశ్రీ డాక్టర్ సంకురాతి చంద్రశేఖర్ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ చైర్మన్ గ్రాంధి బాబ్జీలు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కార్యాలయం వద్ద సంకల్ప యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ ఇట్ల శంకర్రావు అధ్యక్షత వహించగా శ్రీ కిరణ్ హాస్పిటల్ ఎండీ పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను, గ్రీన్ ఫీల్డ్ స్కూల్ చైర్మన్ గ్రాంధి బాబ్జీ విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రతన్ టాటా చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్, గ్రాంధి బాబ్జీ మాట్లాడుతూ మానవత్వానికి ప్రతిరూపం రతన్ టాటా అని, టాటా కంపెనీలలో వచ్చిన లాభాలు 85% తిరిగి సమాజాభివృద్ధికి ఖర్చు చేస్తారని, అటువంటి సంస్థ టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ సంకల్ప యాత్ర ద్వారా 2047 నాటికి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకునే విధంగా సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ శంకర్రావు, బిజినెస్ అసోసియేట్ ఆదిత్య, చోడవరపు మూర్తి మీడియాతో మాట్లాడారు. అనంతరం అతిథులు జెండా ఊపి సంకల్ప యాత్రను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో టాటా ఏఐఏ ప్రతినిధులు ప్లకార్డులు, బెలూన్స్ పట్టుకుని ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజినెస్ అసోసియేట్ ఆనంద్ మోహన్, గోత్రం బిజినెస్ అసోసియేట్ ఆదిత్య, బిజినెస్ అసోసియేట్లు సాగర్ బిట్రా, ఆంజనేయ ప్రసాద్, బిజినెస్ అసోసియేట్ చోడవరపు మూర్తి, పెద్ద సంఖ్యలో టాటా ఏఐఏ ప్రతినిధులు, ఏజెంట్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. టాటా ఏఐఏ వాళ్ళది ఇనాగ్రేషన్ అవుతుందండి. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఇన్సూరెన్స్ విలువ ఏంటో తెలియాలి. చాలామందికి విషయం తెలియదు. అందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది, ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు ఎవరు తెలియదు కాబట్టి ఒక రకంగా ప్రొటెక్షన్ అన్నమాట. వీళ్ళందరూ ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన టాటా ఏఐఏ వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్. సంక్షేమానికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయం. తెలియడం వేరు, మనం దాన్ని ఆచరించడం కూడా వేరు. కొద్ది గొప్ప అందరిలాగే నేను కూడా టాటా కారు వాడుతున్నాను. టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. అందుచేత ప్రతి వాళ్ళు వచ్చినటువంటి లాభాలు దాచుకోకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగించడం అనేటువంటిది నిజంగా భారతీయులందరూ కూడా గర్వపడినటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అలాంటి రతన్ టాటా ఆర్గనైజేషన్లో మీరందరూ వర్క్ చేయడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావించాలని వాళ్ళందరికీ కూడా ఆర్థిక చెప్పి సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఐఆర్డీఏ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 2047 వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, అంటే అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తో మన పబ్లిక్లో అవేర్నెస్ కోసం మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనం జరపడం జరిగింది. దీనికి మా అడ్వైజర్స్ అండ్ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు పబ్లిక్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టాటా గారి స్ఫూర్తితో ఇంకా ముందు చాలా కార్యక్రమాలు ఇటువంటివి చేపడతామని తెలియజేయడానికి సంతోషిస్తామండి. మీడియా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ సపోర్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, చాలామంది వాలంటీర్గా వాళ్ళకై వాళ్ళు వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళు కంప్లీట్గా ఈ యాత్రని బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. మీ అందరికీ తెలుసు రతన్ టాటా గారు ఎలాంటి మంచి పనులు చేశారు. వాళ్ళు ఒకే ఒక కాన్సెప్ట్ ఉండేది, వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద సొసైటీ షుడ్ గో బ్యాక్ టు ద సొసైటీ అనేసి, ఎవ్రీ పర్సన్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అనే ఒకే ఒక ఆలోచనతోటి రతన్ టాటా గారు ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. దాన్ని మేము కాకినాడ బ్రాంచ్ యొక్క టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. ఇట్ విల్ బి a year-long activity wherein we want to protect every household, every person who is earning money and every person who needs to have a very bright future, and the only basic requirement for anybody is to have a good protection in the form of life insurance. So today
we are coming out with a slogan called Insurance for All by 2047. మన లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, అదేనా మన లక్ష్యం. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ యాత్రని జయప్రదం చేసినందుకు. నిజంగా ఈ టాటా ఏఐ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ రకంగా సంకల్ప యాత్ర చేసినందుకు నిజంగా కంపెనీ వారికి నిజంగా మా అందరి తరపు నుంచి కూడా మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. నిజంగా దీనివల్ల ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. ముందు అసలు ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఎందుకు చేసుకోవాలి ఇన్సూరెన్స్ అనే దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం. దయచేసి అందరూ కూడా ఇండియాలోనే అందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ దయచేసి అందరూ కూడా చేయించుకుని కోసంగా మా అందరి తరఫున మమ్మల్ని అందరికీ కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలోనికి స్వాగతం. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం శనివారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏడీసీ కేటీ సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, కాకినాడ JNTU వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ హాజరయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. 5 సీనియర్ సిటిజన్లను సత్కరించారు. 2025 జనవరి 21 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 8 మంది యువ ఓటర్లకు జేసీ కమిషనర్ JNTU VC చేతుల మీదుగా ఈ ఎపిక్ కార్డులు అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించిన గత 2024 సాధారణ ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన AEROలు, BLOలకు ప్రశంసా పత్రాలు అందించిన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా ప్రత్యేకమైనదన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్, MHO డాక్టర్ M పృథ్వీచరణ్, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణారావు, జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు G సాయిబాబా, R వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ K కృష్ణమోహన్, పార్టీ ప్రతినిధులు G సాయిబాబా, R వెంకటేశ్వరరావు, K కృష్ణమోహన్, కాకినాడ అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణకుమారి, ఎన్నికల DT K గోవిందరాజు, B రాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. So this happened because each and everyone of you participated in this. Similarly, we have awareness campaign cheste. Definitely we should ensure that each and everyone is enrolled. Whoever are participating here, that shows they are already aware. Now their task is to involve each and everyone in your college also, that each and everyone is enrolled, and the rest elections they can be also participate of the democracy. So each time no election commission is continuously making improvements. Currently each and every citizen is confident ki whatever elections mana country lo unnai, this happens purely transparent. ఈ తర్వాత కొత్త ఓటర్ సిటిజన్ ఎన్రోల్మెంట్ కూడా చాలా సింపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి. మనకి లెవెల్ BLOs ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ న్యూ రిజిస్ట్రేషన్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. అట్ యువర్ డోర్ స్టెప్ ఇట్ విల్ బి డన్. మొత్తం డాక్యుమెంట్స్ కూడా మీ డోర్ స్టెప్ వస్తే దే విల్ డైరెక్ట్లీ వెరిఫై అండ్ గెట్ ఎన్రోల్డ్. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. సో జస్ట్ ఇన్ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ ఎన్రోల్డ్. అండ్ అనదర్ థింగ్, సిన్స్ మనం స్టార్టింగ్ ఒక ప్లేస్ తీసుకుంటున్నాము, my point is, since we have a good enrollment, ఆ తర్వాత next responsibility ఏంటి, that we are giving our vote, we are exercising the right of vote very cautiously. మనము ఈ ప్లెజ్ లో కూడా స్పెసిఫిక్ గా చెప్పాము, that race, religion, caste ఇలా కమ్యూనిటీ లాగా మనము we will not deviate. This will not affect our choice of vote. మీరు ఖచ్చితంగా ఇన్ష్యూర్ చేయండి that ప్రతి టైం మీరు ఓట్ చేసే టైంలో you understand the importance of every single vote. Compulsory you go through all the promises that person is making at different level, ప్రతి level, whether it's a local body election ఉన్నాయి కాబట్టి country level election ఉంది. Every time who you are voting for, you should know exactly what they are. If in a country like India we have autocracy, definitely the rights and voices of the underprivileged are completely broken. It is up to us, the national leaders, the citizens,
and the government that Indian democracy is as vibrant as it was in 1947 and it should be continued for thousands of years to come. Then only we all will be able to develop to our highest potential. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎంత వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రసీ. నా మైండ్లో ఏముంది, ఎందుకు నాకు కంట్రీస్ ఎలక్షన్స్ ఎందుకు చాలా రెస్పెక్ట్ ఉంది. ద సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ సైడ్. ఎలా ఉంది అనేది మీకు ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను లాస్ట్ జనవరి 2024లో హెడ్ క్వార్టర్స్లో పనిచేసాను. ఇక్కడ ఎలా ఎలక్షన్స్ జరుగుతుంది, నాకు ఖచ్చితంగా అది నేర్చుకోవాలి, నాకు ఫీల్డ్లో పంపించండి. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. అందుకే నాకు జాయింట్ కలెక్టర్ ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు వేశారు. అక్కడ పాడేరు కాన్స్టిట్యుయెన్సీ నేను 6 చేశాను. On this occasion, we are going to educate what is the importance of the voting and how it changes our lives. And remember, voting is the cornerstone of democracy and it allows us to participate in decision making process and it also allows us to raise voice. And as we celebrating the National Voters Day, all of you now remember that educate your neighbors, educate your juniors and all your fellow citizens that voting is very important in our lives. So in previous years many of the people struggled for voting, but now we are having vote to right just as a fundamental right. So vote and also do not remember that you are having the power of voting. And finally I just want to conclude this. Never let your vote be sold and never let the vote your wasted. Do not think that your vote is small, but it is a large one and it has a potential to make a lot of difference. And do not think your vote is small in this large electorate. Many votes come together to change it, to give a lot of difference in this world. నేటి సైన్స్ ల్యాబొరేటరీలే రేపటి యువ శాస్త్రవేత్తలను తయారు చేసే ప్రయోగశాలలు అవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ ఉద్ఘాటించారు. స్థానిక రమణేపేటలోని ఏపీఎస్పీ క్వార్టర్స్ జెడ్పీ హైస్కూల్ ప్లస్ కోసం కళాశాల ఆవరణలో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కాకినాడ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిచే నిర్మించబడిన మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ల్యాబ్లను డీఈఓ మరియు కోరమండల్ కాకినాడ ప్లాంట్ యూనిట్ హెడ్ అయిన సిహెచ్ శ్రీనివాసరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరమండల్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించేలా అధునాతనంగా నిర్మించబడిన ఈ సైన్స్ ల్యాబొరేటరీని అత్యంత ఆసక్తితో, శ్రద్ధతో వినియోగించుకుని దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కోరమండల్ వారు తమ పాఠశాలకు మరియు కళాశాలకు ఎన్నో విధాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవలు అందించారని, అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని, భవిష్యత్తులో కూడా మరెన్నో మంచి అభివృద్ధి పనులను చేపడతారని పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుని కె గాయత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ల్యాబ్లను సాధించడంలో తెలుగు ఉపాధ్యాయులైన జగదీష్ మరియు ఇంత చక్కగా తీర్చిదిద్దడంలో కళాశాల జువాలజీ లెక్చరర్ అయిన కందుకులి పాల్రాజ్ కృషి ఉందని కొనియాడారు. అనంతరం కోరమండల్ కాకినాడ ప్లాంట్ యూనిట్ హెడ్ అయిన సిహెచ్ శ్రీనివాసరావును, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్లను కృతజ్ఞతాపూర్వకంగా శాలువాతోనూ జ్ఞాపికతోనూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సిఎస్ఆర్ మేనేజర్ వంశీకృష్ణ, బ్రాండింగ్ ఇన్ఛార్జ్ యశోదకృష్ణ, ఆలీ మనో, స్కూల్ ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్, ఫస్ట్ అసిస్టెంట్ కిరణ్మయ్, కళాశాల ఇన్ఛార్జ్ కందుకూరి పాల్రాజు, పి జగదీష్, కృష్ణవేణి, విజయలక్ష్మి, శంకర్ ప్రసాద్, అన్నపూర్ణ, రమాదేవి, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు పుష్పలత, నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి, వాసంతి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తదనంతరం ఓటర్స్ డే సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అంటే పబ్లిక్కి వెళ్ళేటప్పుడు పబ్లిక్లో మ్యాక్సిమం 30 మార్క్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్కి వీళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి అనువుగా ఉండేలాగా ఈ ల్యాబ్ని మాకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కోరమండల్ వాళ్ళు మా పిల్లలకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మేము టీమ్ మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ ల్యాబ్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన యశోదాకృష్ణ గారికి, వంశీ గారికి, అలీ గారికి, వీళ్ళందరూ పాస్ట్ 15 days నుంచి మా కోసం ఈ ల్యాబ్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి బాగా శ్రమపడ్డారు. అదేవిధంగా మా ఫ్యాకల్టీ జగదీష్ గారు, తెలుగు మాస్టర్ జగదీష్ గారు, అలాగే బాటనీ, జువాలజీ పీజీటీ పాల్రాజ్ గారు ఈ వర్క్లో వాళ్ళ వంతు హెల్ప్ చేయడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే మా డిఈఓ గారు ఈరోజు చాలా టిడియస్
వర్క్ లోడ్ ఉంది ఆయనకి. అయినా సరే నా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే రాత్రి నుంచి ఈ వర్క్ అంతా చేసిన ఫెర్టిలైజర్స్ వర్కర్స్ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాసరావు గారు. మా పిల్లలకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే మా కమిటీ చైర్మన్ గారు కూడా ఆవిడ టైంని మాకు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తరపున జిల్లా తరపున మరి గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి పాఠశాలటువంటి మంచి ఎక్విప్మెంట్ ఇచ్చి విద్యార్థులకి మంచి ఆలోచనాత్మకంగా మరి వారు చదువుకునే దానికి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ స్కూలు పిఎంసీ స్కూల్లో కూడా సెలెక్ట్ అయింది. దీనికి కూడా మనకి ల్యాబ్స్ కొన్ని శాంక్షన్ అయ్యి అవి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో వస్తే ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో మరి యొక్క పాఠశాలకు ఇంకా సహకారం అందించాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఇంకేదన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ వారు కొన్ని స్కూల్స్ కూడా దత్తత తీసుకుని ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తే బాగుందని చెప్పేసి వారిని విద్యాశాఖ నుంచి కోరుతూ, అదేవిధంగా మరి యొక్క పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా ఈ యొక్క ల్యాబ్ ఫెసిలిటీని చక్కగా ఉపయోగించుకొని మంచి రిజల్ట్స్తో పిల్లలకి విజ్ఞానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నటువంటి ప్రెస్ మీడియాకి అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ దెన్ డిఈఓ అండ్ దెన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, మై ఓన్ స్టాఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఆఫర్. This is one of the CSR event. Under that we did this laboratory that should be useful to students as well as teachers for their better education, better understanding. So basically there was no facility initially, they said. So now the facility is created with all equipments, required equipment. So all the students of +1, +2 at least they should get benefit. The facility comes with mathematics area, physical, chemical and biology, botany, zoology including that. So 5 areas students can take the input from laboratory and then practicals physically they can do, enrich their knowledge. That should help. Thank you very much for accepting this offer. As Coromandel is continue to give the CSR, we all the very best to students, faculty as well as school administrators. Thank you. Thanks a lot to the 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కడప తహసీల్దార్ కె సత్యనారాయణ పేర్కొన్నారు. అందులో భాగంగానే 15వ జాతీయ ఓటు దినోత్సవ కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కడప మండలం కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కె సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ ఓటు దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు ముగ్గులు వ్యాసరచన పోటీల్లో నిర్వహించి వారికి బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఓటు వినియోగించుకుంటున్న వృద్ధ ఓటర్లను ఈ సందర్భంగా వచ్చిన అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులచే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ శర్మ, ఆర్ఐ పవన్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందేశాన్ని సమాజంలోకి పంపడానికి ఈ ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి 25ని ఈ కార్యక్రమం నిర్వహించి హై స్కూల్లోనూ అలాగే డిగ్రీ కాలేజీల్లోనూ జూనియర్ కాలేజీల్లోనూ కూడా ఏర్పాటు చేసి ర్యాలీలు, ఈ పోటీలు, ఈ సబ్జెక్ట్ మీద పోటీలు అవి పెట్టి మేము దీనిలో ఉత్తేజపరచడానికి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీకు అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, వాళ్ళు ఓటు హక్కు మనకు రావడానికి 18 సంవత్సరాలు కదా. ఈ 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓటు హక్కుకి ఓటర్ నమోదు చేసుకున్నారా లేదా అనేది చూసుకుని దాన్ని నమోదు చేసుకెళ్ళలాగా మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయవలసిందిగా ఈ సభలో ఉన్న మీ అందరినీ. ప్రతి ఏటా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే లాయర్ల క్రీడా పోటీల్లో భాగంగా లాయర్ల క్రికెట్ మ్యాచ్ పిఠాపురంలో జరిగింది. న్యాయస్థానంలోనే కాదు క్రీడా మైదానంలో కూడా సత్తా చూపించగలమంటూ లాయర్లు ఉత్సాహభరితంగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. పట్టణంలోని ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో పిఠాపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 11, వైస్ ప్రెసిడెంట్ 11 జట్ల మధ్య T12 మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. బార్ అసోసియేషన్ సభ్యులంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, ఉపాధ్యక్షుడు ఎస్ఎం అలీ, ప్రధాన కార్యదర్శి కెఎస్ భాస్కర్, స్పోర్ట్స్ సెక్రటరీ మాగాపు బుజ్జి, నగేష్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆటల పోటీలకి మా న్యాయవాదులందరూ కూడా
సహకారంతో అలాగే మా న్యాయమూర్తుల సహకారంతో కూడా చక్కగా చేస్తున్నామండి. అది ఇక్కడ మాకు ఈ ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా మేము మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరికీ పోటీలు పెట్టడం జరిగింది. ఈ పోటీల్లో అన్నీ పెట్టామండి. ఆడవారికి కూడా ముగ్గులు పోటీలు అవి పెట్టాం, అంతరిక్ష అన్నీ పెట్టాం. ఈ రోజున షటిల్ కూడా పెట్టారు. దీనికి మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు మాగా బుజ్జి గారు ఉండి ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మేము ఈ స్పోర్ట్స్ జరపడం కోసం మాకు జ్యుడిషియల్ ఆఫీసర్స్ మా 12th ఎడిషన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మాకు చాలా సహకారాన్ని అందజేశారండి. ఇది మాకు ఎంత బాగుందంటే ఈ స్పోర్ట్స్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్లో మాకు 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మేమందరూ చిన్న పెద్ద అందరం కలిసి అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్లు, జూనియర్ అడ్వకేట్లు అందరూ కలిసి హ్యాపీగా ఈ స్పోర్ట్స్ తిరుగుతున్నామండి. రెండో విషయం ఏంటంటే మాకు ఇది ఒక ఆట విడుపు. సంవత్సరం దాటిన తర్వాత రిపబ్లిక్ డే వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కొత్తగా మేము మా పనుల్లోకి అంటే మా ఆర్గ్యుమెంట్స్లోకి, మా క్లాస్ ఎగ్జామినేషన్స్లోకి, మా ఫైట్స్లోకి మేము వెళ్ళడానికి ముందు ఇది మాకు వచ్చిన ఆట విడుపుగా ఉందండి. ఇది చాలా మంచి విషయం. మేము ఇది ఎప్పటి నుంచి ముందు నుంచి జరుపుతున్నాం. దీనికి మాకు ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంతా సహకరించారండి. దీనికి మేము చాలా సంతోషిస్తూ రిపబ్లిక్ డే అందరికీ అడ్వాన్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మా బార్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరి న్యాయవాదులందరికీ అలాగే జ్యుడిషియల్ స్టాఫ్ అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేసి అలాగే మా న్యాయవాదులు అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఈ అన్నీ ఆడిపించడం జరిగింది. నెక్స్ట్ ముగ్గులు పోటీలు, ఆడవారికి గేమ్లో మ్యూజికల్ చైర్స్, మొత్తం లెమన్ అండ్ ఏమో అన్ని గేమ్స్ చేయడం జరిగింది. అంత్యాక్షరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోర్టులో. ఇక్కడ క్రికెట్ కూడా ఎవ్రీ ఇయర్ నేను చేయడం జరుగుతుంది. నాకు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా నాకు మిగతా సీనియర్ జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా నాకు సహకారం చేయడంతో నేను పెట్టడం జరుగుతుంది. దీని అందరికీ కూడా బార్ అసోసియేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు. గత వారం రోజులుగా ఈ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రిపబ్లిక్ డే పురస్కరించుకుని మరి ఈ స్పోర్ట్స్ అనేవి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. మరి నిరంతరం ఎంతో బిజీగా ఉంటూ న్యాయవాదులు వాళ్ళ కేసుల్లో బిజీగా ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం వల్ల ఒక రీఫ్రెష్మెంట్ రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో మళ్ళీ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విధిగా నిర్వహించినటువంటి మా భారత ప్రెసిడెంట్ గారికి అలాగే ఈ స్పోర్ట్స్ సెక్రటరీ టీం అందరికి కూడా పేరు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ కూడా ఈ గేమ్స్లో భాగస్వామ్యం చేసి మాకు కూడా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించినందుకు అందరికీ పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాకినాడ భోగి గణపతి పీఠంలో ఏడుకొండల స్వామికి సప్తగిరులతో కలశారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 69వ జపయజ్ఞ పారాయణం జరిగింది. శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన్ని శనివారం ఉదయం ఏడుకొండల స్వామికి సప్తగిరులతో కలశారాధన నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం, శ్రీదేవి భూదేవి సమేతంగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి కలశాలకు సహస్ర గోవిందనామ పారాయణ, పసుపు కుంకుమలతో పుష్పార్చన, 7 వారాల జ్యోతులతో నవగ్రహ దీపారాధన, తోమాల సేవలతో అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు తిరుమల తిరుపతి పాదయాత్రికులు గురుస్వామి దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ మరో 39 వారాల్లో శ్రీవారి పారాయణం పూర్తి చేసి అక్టోబర్ 25న తిరుమలకు బస్ యాత్ర, కోల సంబరం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవం, భారీ అన్న సమారాధన జరుగుతాయన్నారు. భోగి మంటల్లో వెలిసిన స్వయంభూ శక్తి గణపతి విగ్రహ ఉపాసకునిగా తిరుమల పాదయాత్ర చేసి పంచలోహాలు తాపడంతో చేపట్టిన కాంస కవచ యజ్ఞం పరిపూర్ణం చేసేందుకు శ్రీవారి పాదాల ప్రతిష్టతో లోక కళ్యాణార్థం 108 వారాల జపయజ్ఞ పారాయణను పీఠం నిర్వహిస్తున్నదని తెలిపారు. అరటిపండు గుజ్జుతో తయారు చేసినటువంటి 7 ప్రమిదల్లో 7 జ్యోతులు వెలిగించుకుంటూ 7 వారాలు ఈ దీపారాధన కార్యక్రమాన్ని ఆవునెత్తితో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి వారిలో సంకల్ప సిద్ధి శుభప్రదంగా జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క 69 వారాల్లో 6గురికి కన్యలకి వివాహాలు జరిగినటువంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క శ్రీవారి పాదాల వద్ద ఈ దీపారాధన చేసుకోవడం వలన నవగ్రహ శాంతి, అదేవిధంగా ఏల్నాడు శని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశము, ఈ శ్రీవారి పాదాల వద్ద దీపాలు వెలిగించుకోవడం వల్ల మరి కార్యసిద్ధికి విగ్రహాలు లేకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద జరిగేటువంటి దివ్య దీపారాధనలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు. ఇక్కడ కులంతో, మతంతో, ఉన్నవాళ్ళతో, లేని వాళ్ళతో ఎటువంటి ప్రమేయం లేదు. ఎవరైనా సరే కూడా భగవత్ ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిపినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడానికి 108 వారాల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 108 వారాల అనంతరం శ్రీవారి సేవా సమాజంతో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము,
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం భారీ అన్న సమారాధనలతోటి ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని లోక కళ్యాణార్థి కార్యక్రమాలు భోగి గణపతి పీఠం నిర్వహిస్తోందని కాకినాడ సంగీత విద్వత్ సభ నిర్వహిస్తున్న 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలలో భాగంగా చెన్నైకి చెందిన మాండలిన్ విద్వాంసులు యూపీ రాజు, నాగమణి, విఘ్నేష్ల కచేరీ జరిగింది. కాకినాడ సూర్యకళా మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా 6వ రోజు చెన్నైకి చెందిన యూపీ రాజు, నాగమణి, విఘ్నేష్లచే మాండలిన్ కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి సంగీత విద్వత్ సభ అధ్యక్షులు నారాయణ మురళి అధ్యక్షత వహించగా అతిథులు సంగీత విద్వాంసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలిని ఘటించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో మాండలిన్ విద్వాంసులు యూపీ రాజు, నాగమణి దంపతులు, వారి కుమారుడు విఘ్నేష్లు మాండలిన్ కచేరీ చేయగా విజయవాడకు చెందిన మృదంగం విద్వాంసులు పాల్గొన్ మృదంగంలోను, గుంటూరుకు చెందిన ఘటం విద్వాంసులు హరిబాబు ఘటంపై వాయిద్య సహకారం అందించారు. సంగీత కచేరీ ఆద్యంతం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. కాకినాడకు విచ్చేసిన మాండలిన్ విద్వాంసులు యూపీ రాజు, నాగమణి దంపతులను సంగీత విద్వత్ సభ, సంగీత విద్వన్మణి బిరుదుతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజు, నాగమణి దంపతులను సంగీత విద్వత్ సభ, సరస్వతి గాన సభ, శ్రీరామ సమాజం, సత్కళావాహిని సభ్యులు పలువురు భారీ గజమాలలు వేసి తలపైన పెద్ద కిరీటం పెట్టి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వత్ సభ సభ్యులు డాక్టర్ భారతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రబల రాజేశ్వరి, మణిబాబు, కృష్ణంరాజు, వెంకట్రావు, శ్రీకృష్ణదేవరాయలు సంగీత ప్రియులు పాల్గొన్నారు. వీరికి శిష్యులు అనేక మంది ప్రపంచం అంతటా ఉన్నారు. మాండలిన్ శిక్షణా కేంద్రాలు అనేటువంటివి ఓపెన్ చేసి ఒక్కొక్క కంట్రీలోని వారు నేర్పడం, అప్పుడప్పుడు ఆ కంట్రీస్కి వెళ్ళి వారికి తర్ఫీదు ఇవ్వడం, ఆన్లైన్లో తర్ఫీదు ఇవ్వడం, తర్వాత ఇంకా అనేకమైనటువంటి అవార్డ్స్, బిరుదులు అనేక ఉన్నాయి. అది నేను చదివాలంటే వారి గురించి నేను చెప్పాలంటే ఒక 2 రోజులు పడుతుంది. వీరు మన యూపీ రాజు గారి యొక్క గురువు గారు రుద్రరాజు సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు అంటే ఆయన పాలకులు, వీరిద్దరిది కూడా పాలకులే. ఆయన మ్యాండరిన్ అనేటువంటి దాన్ని కర్ణాటక సంగీతానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మహానుభావుడు. లేకపోతే మనకి కర్ణాటక సంగీతంలో మ్యాండరిన్ అనేటువంటిది లేదు. మా గురుగారికి చెందవలసింది. సో సుబ్బరాజు గారు పాలకొల్లు వాసులు, ఆయన లేనిదే వచ్చి ఈ మ్యాండలిన్కి ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంత పైకి వచ్చేవాడు కాలంలో. సో ఆయన మా 2 డిస్ట్రిక్ట్లు అంటే ఈస్ట్ వెస్ట్, మోస్ట్లీ వెస్ట్ గోదావరి, ఆయన ఒకే ఒక పాట టీచర్ మాట ఆ ఏరియాలో. సో ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా కజిన్స్కో లేదా మాకో అందరికీ ఆయనే పాట గురువు గారు. ఆయన మెడ్రాస్ వెళ్ళి ఆ తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళటం, మాకు ఈ భాగ్యం కలగటం, ఆ విధంగా మీ ముందుకు మేము రావడం, మాకు ఇలాంటి సన్మానాలన్నీ మీ మంచి మనసుతో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో దీనికంటే మా స్పందన నాకు ఎలాగే ఈ కాకినాడ ఈ సభ వచ్చి చిన్నప్పటి నుంచి ఆదరించి నాకు పిలిచి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానికి మించింది ఇంకా మా సంతోషం అంతవరకు ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు 12 ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక సంఘాల మద్దతు. టీడీపీ ఎన్నికల పరిశీలకులు వేపాడ చిరంజీవిరావు వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు, ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీటీసీ శ్రీధర్లు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.